నమః. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ప్రియ భగవద్బంధువులందరూ నమస్కారం. ఈరోజు మనం స్తోత్రరత్నంలోని 4వ 5వ శ్లోకం 5-6 శ్లోకాల అనుసంధానం చేసుకోబోతున్నాం. ఇతర విషయములు కూడా గల విష్ణు పురాణం రచించిన మునిములే కాక కేవల భగవద్ విషయమైన గ్రంథములు రచించిన శటకోపమునికి నమస్కరిస్తున్నారు. ఈ శ్లోకంలో 5వ శ్లోకం. మాతాపితాయుతయస్థలయా విభూతి సర్వం యథేన నియమేన మహన్మయానాం ఆజ్యస్సనః కులపతే వకులాభిరామం శ్రీమద్దంఘ్రయుగళం ప్రణమామి మూర్ధ్నా. మాతా తల్లియు, పితా తండ్రియు, యువతయా స్త్రీలను, తనయా పుత్రులను, విభూతి ఐశ్వర్యము సర్వము సమస్తమును మథన్మయానం మా జ్ఞానవంశస్థులకు నియమేన తప్పక యదేవ ఏదియో వహా మాకు ఆజ్యస్స పూర్వులకు కులపతే కులపతులకు నమ్మాళ్ళ వాళ్ళ యొక్క వకుల పొగడ పుష్పములచే అభిరామం మనోహరమైన శ్రీమత్ సంపద గల తత్ ఆంగ్రేయుగళం పాదద్వందమును మూర్ధ్న శిరస్సు చేత ప్రణమామి నమస్కరించున్నాను. భగవంతుడకు నారాయణే తల్లి తండ్రి మునులకు సకల విధ బంధములు అని శుభాలశోపనిషత్తులో 6వ ఖండం చెప్పబడింది. అట్లే ఆచార్యుడు ఏ సకల విధ బంధువు అని భావన చేసి నమస్కరిస్తున్నారు. మా జ్ఞానవంశ వారికి అందరికీ సకల విధ బంధువైన నమ్మాళ్ళ వాళ్లకు పుష్పాలంకృతులకు పొగల పుష్పాలంకృతులకు తమకు పాదద్వందము నమస్కారమని. తదుపరి 6వ శ్లోకం స్తోత్రాన్ని ప్రారంభిస్తున్నారు. ఇక్కడి నుంచి యన్మూర్ధ్నిమే శృతి శిరస్సు చ భాతి యస్మిన్ అస్మన్ మనోరథ పద సకల సమేతి తోషామిన కులధనం కులదైవతం తత్ పదారవిందమరవిందలోచనస్య. యత్ ఏది మే నా యొక్క మోదిని శిరస్సునందును శృతి శిరస్సు చ వేదాంతములందును భాతి ప్రకాశించినదో యస్మిన్ దేని యందు అస్మన్ మా యొక్క మనోరథ మార్గమును సకల సర్వము సమేతి కలియును. తత్ ఆ నహ మా యొక్క కులధనమును కులదైవతమగు అరవిందలోచనస్య తామర పద్మములు వంటి నేత్రమగల భగవంతుని యొక్క పాదపద్మమును శోష్యామి స్తోత్రము చేయు. వేదాంతములందు ప్రకాశించినది ఆ శిరస్సును ప్రకాశించును మా సకల మనోరథములకును విషయమైనదైన పునరీకాశన పాదారవిందమును స్తోత్రం చేయు. తదుపరి 7వ శ్లోకం. భగవంతుని స్తోత్రం చేయుటకు అసఖ్యమని అందరికీ తెలిసిన విషయమే గుర్చే నాతను స్తోత్రముటకు సిద్ధపాటుకు సిగ్గులేని పని అని అనుచున్నాను. తత్వేన యస్య మానవసీకరాణం సఖ్యో నమాతు మమ సర్వమపి సర్వపితామహాబ్జై కర్తుం తదీయ మహిమస్తుతి ముజ్జితాయ మహ్యం నమోస్తు కవే నిరపత్రపాయ. ఎస్య ఎవరి యొక్క మహిమ యొక్క సముద్రం యొక్క సీకర బిందువు యొక్క అల్పభాగము తత్వేన యథార్థముగా మాతం ఇంత అయినటకు సర్వ పితామహాబ్జైరపి రుద్రబ్రహ్మాదులు కూడా సఖ్యము కాదు. తదీయ వాని యొక్క మహిమ యొక్క స్తుతిని కర్తం చేయుట కొరకు ఉద్యతాయ ప్రయత్నించిన నిరపత్రపాయ లజ్జలేని కవియగు మహ్యం నా కొరకు నమస్కారం అస్తు అవుగాక. యం దేవానా మునయో నాహం నచ శంకర జానంతి. విష్ణు పురాణం 1:9-55 అని చెప్పబడిన బ్రహ్మరుద్ర దేవతలకు తెలియని భగవన్ మహస్తుతి అంటారు. స్తుతింపబోనిన లజ్జలే నాకు నమస్కారం. తనకు తాను నమస్కరించుకుంటూ హాస్యాదపరమైనట్లు అపారమైన భగవన్ మహిమను స్తుతింపబోనుట హాస్యాస్పదము. స్వస్తి. జై శ్రీరామ్.